ఒకే నెంబర్ ప్లేట్తో 2 బోర్వెల్స్ లారీలు చాకచక్యంగా పట్టుకుని సీజ్ చేసిన ఎంవీఐ. జయకృష్ణ బోర్వెల్స్ వారి బరితెగింపు. వాహనాలను ఎంవీఐ చెక్ చేస్తున్న తరుణంలో పరారీకి యత్నం. చేసి మరీ 2 బోర్వెల్స్ లారీలను సీజ్ చేసిన ఎంవీఐ. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం ఎస్టేట్ నందు ఒకే నెంబర్ ప్లేట్తో ఉన్న 2 బోర్వెల్స్ లారీలు ఉన్నాయన్న సమాచారంతో రోడ్డు రవాణా శాఖ అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకొని పరీక్షిస్తుండగా మరో బోర్వెల్ లారీ అక్కడి నుండి పరారీకి యత్నించారు. ఎంవీఐ మధుసూదన్ రెడ్డి సమయస్ఫూర్తిగా వ్యవహరించి చాకచక్యంగా ఆ లారీని వెంబడించి ఒకే నెంబర్ ప్లేట్తో ఉన్న 2 బోర్వెల్స్ లారీలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్టేట్లో ఓ బోర్వెల్స్ సంస్థ ఒకే నెంబర్ ప్లేట్ వాడుతూ 2 లారీలను నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చింది. 2 బళ్లకు ఒకటే చాసిస్ నెంబర్, ఒకటే నెంబర్ ప్లేట్ వాడుతున్నారు. వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవి కూడా సబ్మిట్ చేయలేదు. కంప్లీట్గా 2 బళ్ళు కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉంది. అక్కడ ఎలాంటి ఫైన్స్ ఉన్నాయో చూసుకొని జరిమానాతో పాటు చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. 2 బోర్బళ్లను ప్రస్తుతానికి సీజ్ చేయడం జరిగిందన్నారు. అన్నీ చెక్ చేయాలి సార్. ఏం మాట్లాడతావు? ఆర్సీ కట్టింది కాదు, బండి నెంబర్లు చూడు. ఏం పేరు మీ పేరు? సురేష్ బాబు. నెంబర్లు చూడు ఆడ. ఆ నెంబర్ ఎంత? మొత్తం చదువు, మొత్తం చదువు. అన్ని రోజులు ఏదో ఒక రోజు ఎవడు చేసినా, అది నువ్వు చేసినా నేను చేసినా అది ఇరుక్కుపోతాము. ఇదెంత? మొత్తం చెక్ చేయాలి మేమన్నీ. ఇంకా 2 నెంబర్లు అవే కొట్టుకొచ్చినాడు. దొంగ బండ్లు ఏది చేయనిదా రేపు తెలుస్తా. అన్నిటికీ అదే కొట్టుకొచ్చినాడు. లే ఓనర్కు తర్వాత బండి సీజ్ అయిన తర్వాత నేను ఈ పని ముందు చేసుకోవాలి. నీకు తెలుసు కదా 2 నెంబర్లు ఒకటే ఉన్నాయని. ఇప్పుడు ఆలోచించేది ముందు ఆలోచించాలి. ఎప్పుడు ఆ డ్రైవర్ ఎవరు? డ్రైవర్ ఎవరు? అది లోపల పెట్టారు. పొద్దున్న అన్నీ చెక్ చేసి ఏమొద్దురా వెనక్కిరా వెంకీ. వెంకటేష ఆయన అంటున్నారు ఏది తెలియదు ఏది తిరిగేది చెప్పండి. ఇప్పటి వరకు తిరిగినారు, బాగుంది, నడిచిన రోజులు నడిచింది సినిమా. వాళ్ళు డ్రామాలు చేస్తున్నాడు, అప్పటి నుంచి డ్రామాలు చేస్తున్నాడు. అట్ట పోతాడు, ఇట్ట పోతాడు, ఇట్ట పోతాడు. మీ పేరండి? మీ పేరు? ఎప్పుడు కనుక చూడలేదు మిమ్మల్ని. నేను ఎప్పుడు బండి 2 ఇదేనా? అన్ని బండ్లు ఇచ్చేనా?
ఇంకోటి 374 ఒక బండి దొరకని పోయింది ఇప్పుడు ఒకటి చెప్తా. ఈ హైదరాబాద్ నుంచి వచ్చింది అది. మొన్ననే పెట్టారు నాకు, నేను సీఎం డ్యూటీలో ఉన్నాను. 3 రోజుల నుంచి ఇదే పని చేస్తున్నారు. మా తమ్ముడు రవి కట్టించాను మామూలుగా. ఏం కట్టించలేదు, ఒక్కటి చూపించి కట్టించలేదు. ఏదైనా ఎదుగా పని దగ్గర మరి రిసిప్ట్ ఉందా పర్మిట్ ఆంధ్ర నేను రాసింది మళ్ళీ ఎక్కించు, డిపోలో పెడతాం. పొద్దున్న చూద్దాం ఏది చేయను అది చూద్దాం. ఇదో విలేకరులు ఉన్నారు, మాట్లాడు. ఆడవద్దు, మాట్లాడు. రెండు వెహికల్స్ ఒకే నెంబర్ మీద తిరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఇక్కడికి వచ్చి 2 బళ్ళు చూడడం జరిగింది. 2 బళ్ళకు ఒకటే ఇంజన్ నెంబరు, ఒకటే చాసిస్ నెంబరు ఉంది. మామూలుగా అయితే ఒక చాసిస్ నెంబర్కు, ఒక వెహికల్ నెంబర్కు ఒక చాసిస్ నెంబర్ ఉంటుంది. అటువంటిది ఈ 2 బళ్ళకు ఒకటే చాసిస్ నెంబర్ ఉంది. ఏది జెన్యూన్ ఏది డూప్లికేట్ అనేసి 2 బళ్ళు సీజ్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ ఏం ప్రొడ్యూస్ చేయలేదు. డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసినాక ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైతే సీజ్ చేసి డిపోలో పెట్టడం జరుగుతుంది. సరే, ఇట్లా వాటికి జరిమానాలు లేదంటే సీజ్ ఏమైనా ఏం చేస్తారు సార్ దానిపైన? ఫైన్ మొత్తం అది కర్ణాటక రిజిస్ట్రేషన్ అయిన బళ్ళు అవి, ఆంధ్రావి కాదు అది. అక్కడ ట్యాక్స్లు ఏమున్నాయో ఇక్కడ ట్యాక్స్లు ఏమున్నాయో మొత్తం బళ్ళన్నిటికీ ట్యాక్స్లు పెనాల్టీలు కట్టించి సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటివి రిపీట్ కాకోకుండా మేము కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాం ఫర్దర్. థ్యాంక్ యూ.